నాగర్గూడ గ్రామానికి సంబంధించి పర్యటనలో శ్రీమతి తుమ్మిడి లక్ష్మి గారిని పరామర్శించడం జరిగింది. 4 రోజుల క్రితం తుమ్మిడి రాజశేఖర్ అనే అబ్బాయి 23 సంవత్సరాల యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పారాక్విట్ పాయిజనింగ్ తోటి ఈ గడ్డి మందు వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గడ్డి మందును బ్యాన్ చేయాలని కూడా మేము గతంలో అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే గడ్డి మందు తాగిన వాళ్ళు ఆల్మోస్ట్ 100%, 100% చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా లేదు, దానికి విరుగుడు కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ గడ్డి మందును పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పారాక్విట్ పాయిజనింగ్లో, ఈ గడ్డి మందు పాయిజనింగ్లో ఏ రోగి కూడా బతికే అవకాశం లేదు. ఇది ఒకటే కాకుండా ఆత్మహత్య విషయంలో కూడా యువత కొంత ఆలోచన చేయాలి. ఎటువంటి కఠిన పరిస్థితులు, విషమ పరిస్థితులు ఎదురైనా ఇవాళ భర్తను పోగొట్టుకుని పుట్టేడు దుఃఖంలో ఉన్న లక్ష్మి గారు ఇవాళ కొడుకును కూడా పోగొట్టుకున్నారు. ఇవాళ పూర్తిగా కుటుంబం చిన్నాభిన్నమయ్యే పరిస్థితి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యువత కూడా ఏదన్నా ఎవరు ప్రేరేపించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మీరు పోలీసు స్టేషన్ హౌస్ అధికారిని సంప్రదించండి, లేకపోతే ప్రజాప్రతినిధులకు మాకు సమాచారం అందించండి. కానీ మీరు ఆత్మహత్య చేసుకొని ఇట్లా తల్లులకు, తండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లనే ఎవరైతే ఈ ఆత్మహత్యకు ప్రేరేపించారో ఆ వ్యక్తిని కూడా పోలీసులు రిమాండ్ చేయడం జరిగింది. తప్పకుండా వారికి చట్ట ప్రకారం వారికి కూడా శిక్ష పడుతుంది. ఇవాళ వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి నా తరపున మా భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ₹1,00,000 చెక్కును వారి తల్లి గారికి, తుమ్మిడి లక్ష్మి గారికి అందించడం జరిగింది. ఇది నాకు తెలిసింది ఏంటంటే ఈ డబ్బులు ఒక మూలకు కూడా రావు ఆ వ్యక్తి ప్రాణం ముందట. కానీ మనం పోగొట్టుకున్న ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఇవాళ ఇటువంటి విషమ పరిస్థితుల్లో యువత తొందరపాటు చర్యలకు ఇబ్బంది పడకుండా తప్పకుండా పోలీసు వారిని లేకపోతే ప్రజాప్రతినిధులను ఆశ్రయించవలసిందిగా కోరుతున్నా. ఆత్మహత్యల విషయంలో ఒక్కసారి ఆత్మహత్య చేసుకొని ఆ ప్రాణం పోయిన తర్వాత కుటుంబానికి పూర్తిగా గర్భశోకమే మిగులుతుంది. ఆ కుటుంబ భవిష్యత్తు కూడా చిన్నాభిన్నం అవుతుంది. కాబట్టి తగు విధంగా ఆలోచన చేయవలసిందిగా యువతను వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.